రైట్, వెల్కమ్ బ్యాక్. సో నిమజ్జనోత్సవాన్ని మరింత కలర్ఫుల్గా అక్కడ జరుగుతుంది. పాటలతో మరింత మనం ఉత్సాహం నింపుతూ ఉన్నాం. ఇప్పుడైతే ఒక మంచి గ్రూప్ సాంగ్ అయితే రెడీయా? రెడీ. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభములు స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగిలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సూపర్ సూపర్ సూపర్. సో మీ ఇద్దరు కలిసి ఏమైనా ఫీమేల్ సంబంధించి ఏమైనా లైక్ శ్రీకృష్ణుడి సాంగ్స్ ఉంటాయి కదా, సో అలాంటి సాంగ్ ఏమైనా పాడగలరా? తను సోలో పాడుతుంది బికాస్ తన పాట అది తెలుగు నెలలో షీ సాంగ్ ఇట్ ఇన్ an episode. ఓకే. మురిపాల ముకుంద సరదాల సనంద మురిపాల ముకుంద సరదాల సనంద మురిపాల ముకుంద సరదాల సనంద పొద పొదలోన దాగుడు మూతలాపర ఎద ఎదలోన నర్తించింది చాలురా అలసట నిన్ను కోరి నిలుచుందిరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా చిటికిన వేలిని గుండెను మోసిన కన్నాని దురించరా నా కన్నాని దురించరా చిలికిన చెల్లెల కుండలు దోచిన కన్నాని దురించరా నా కన్నాని దురించరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా సామరా రిసని ద పమగ రి పమగరి స సని పద స పమగరి దా పమగరి గదా గ పమగరి ద ప రి మరి సరి ద గరి సరి ద దశ దశ రి గరి సరి ద స ద పమగరి దా పమగరి స స స స గ స స స స స సరి గ పదరి స నెర నెర చూపులకే కరిగి కరిగి నీకై బిర బిర వచ్చి తిని మాధవా యాదవా చాలు చాలు నీయక మకలు పుల
పులకించినవి నన్ను ఎరమటలో పాపం అంతా నాదినురా కన్నాని దురించరా నా కన్నాని దురించరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా. వావ్. అంటే నార్మల్గా ఈ ఈ ఈ షోలో ఈ ఎపిసోడ్లో ఇదే సాంగ్ పాడాలని ఎవరైనా చెప్తారా, లేకపోతే ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఆడియన్స్ లో చాలా మందికి డౌట్ ఇది. అంటే రౌండ్ బట్టి, అంటే ఇప్పుడు జడ్జెస్ చాయిస్ రౌండ్ ఉంటే జడ్జెస్ ఇస్తారు, మిగతావన్నీ మేము మా వాయిస్ మెంటర్స్ అవి మాకు సాంగ్స్ సజెస్ట్ టీమ్ అంతా కలిసి సజెస్ట్ చేసి సో అలా సెలెక్ట్ అవుతాయి సాంగ్స్ ఇస్తాం. ఓకే. అంటే ఇప్పుడు రేపు ఉంది ఎపిసోడ్, ఇవాళ ఎలా ప్రిపేర్ అవుతారు, లేకపోతే డైరెక్ట్ అటాక్ ఏమైనా ఉంటుందా? ఫస్ట్ అంటే పాటిస్తారు, ఎప్పుడు ఇస్తారా అనేది అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అంటే లైక్ రౌండ్ ఎప్పుడు, అంటే లైక్ ఇప్పుడు థీమ్ ఉంటుంది కదా రౌండ్ కి, ఆ థీమ్ లాక్ అయ్యాక మాకు సాంగ్స్ వస్తాయి ఇన్ ద సెన్స్ లైక్ సాంగ్స్ లాక్ అవుతాయి. లాక్ అయ్యాక ఇంకా ప్రాక్టీస్ చేయడమే, వినడం, పాడడం, లిరిక్స్ రాసుకోవడం, మళ్ళీ వినడం. ఆ పాటలు ఎప్పుడు సెలెక్ట్ అయినా సరే షూట్ డే కల్లా మేము ప్రిపేర్ ఖచ్చితంగా రెడీ అయి ఉంటాం. ఎప్పుడైనా అంటే ఇది అడగొచ్చు అడగకూడదు, లిరిక్స్ మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయా? అలా ఏం లేదా? ఉంటాయి చాలా. అంటే లైక్ అది అంటే డిపెండ్స్ అపాన్ ది సాంగ్, ఎప్పుడు నేర్చుకున్నాం, మళ్ళీ నేర్చుకున్నామా. ఓకే. సో నీకు అంటే నేను ఈ ఎపిసోడ్లో ఈ సాంగ్ పాడుంటే బాగుండేది అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వాళ్ళు ఏది ఇచ్చినా నేను విన్నాను కదా, 4-5 జోనర్స్లో భక్తి పాటల్లోనే డిఫరెంట్ డెప్త్ ఉన్న సాంగ్స్ పాడావు కదా. సో నీకు పర్సనల్గా అనిపించింది? నాకు నా చెల్లి రోజావే పాడాలని అనిపించింది. నా చెల్లి రోజా, బట్ అది వేరే కంటెస్టెంట్ పాడాడు. అది నేను పాడాలనుకున్నా సీజన్లో, సో అదొకటి అంతే. సో మనకి టైం అయిపోయింది కాబట్టి, సో ఫైనల్గా ఒక పల్లవి మీ ముగ్గురు పాడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఒక నిమిషం. సో పక్కా ధూమ్ ధామ్గా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా. ముఖ్యంగా ట్యాంక్ బెడ్ దగ్గర చూసుకున్నట్లయితే ఇసుకేస్తే రాళ్ళంతమంది జనం వచ్చారు. పోలీసులు కూడా కష్టమని చెప్పుకోవచ్చు ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం. అలాగే మరొక పక్క హైదరాబాద్లో ఉన్న అన్ని విగ్రహాల్ని ఒకేసారి చూడడానికి జనాలు అయితే తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. నిమజ్జన ఉత్సవాన్ని ఎక్కడ ఎటువంటి ఆటంకాలు జరగకుండా చాలా హ్యాపీగా, చాలా జోష్ఫుల్గా అయితే నిమజ్జనం జరుగుతూ ఉంది. సో మనం చూస్తున్నాం చార్మినార్, అలాగే లాల్బాగ్ జా, ముంబై నుంచి లైవ్ కూడా మనం చూడొచ్చు. చార్మినార్ దగ్గర అయితే మహిళలు చాలా చక్కగా అందంగా రెడీ అయ్యి దాండియా ఆడుతూ ఉన్నారు. గణేష్ నిమజ్జనం ఒక్కొక్కరు నిమజ్జనోత్సవాన్ని ఒక్కొక్క రకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అనమాట. రెడీయా? అందెల రవమిది పదములదా మంచి భక్తి పాటలు పాడారు. మా అందరిలో కూడా ఒక భక్తిని, ఒక జోష్ని పాటలతో నింపారు. మీరు ఫ్యూచర్లో మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది గణేష్ నిమజ్జనానికి సంబంధించి సింగర్స్తో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.